కళ్యాణ్ గారి ఫ్యాన్లతో ఎందుకు దూరం అయ్యారు, పవన్ కళ్యాణ్కి ఎలా వ్యతిరేకమయ్యారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడాల్సిన పని ఉందా ఈ సబ్జెక్ట్లో? లేదు కదా. లేదు. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈయన ఒక లాయరు, నేను ఒక లాయర్ అనుకుందాం. మీడియా కోర్టులో ఆయన 2 చోట్ల వాదిస్తున్నాడు కాబట్టి ఆయన నాకు తెలిసి సారీ టు సే ఆయన ఆవిడ కేసులో అఫీషియల్ లాయర్గా వాదించలేరు, ఎందుకంటే పర్సనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు. హీ కుడ్ బి అన్ అసిస్టెంట్ హిమ్. సరే, బేసికలీ మీడియాలో ఆవిడ తరపున ఈయన వకాల్తా, మరి ఇద్దరు లాయర్లు మాట్లాడుకునేటప్పుడు మీడియాలో, ఆయన లాయరు నేను లాయర్ అనుకుందాం, మీడియాలో మాట్లాడుకునేటప్పుడు లాయర్ కాండక్ట్ సర్టిఫికేట్ గురించి చర్చ జరుగుతుందా? లేదు. దీని గురించి దాని గురించి చర్చ జరుగుతుంది. అక్కడ నా కాండక్ట్ సర్టిఫికేట్ గురించి చర్చ మొదలెట్టారు. ఇది ఎలా ఉంటుందంటే, నేను దిలీప్ శంకర్ గారి పవన్ కళ్యాణ్ ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనేటప్పుడు గట్టిగా గుచ్చుకుంది ఆయనకి. ఇంకా బూతులు దానికి మొదలుపెట్టారు. అదే అంటున్నాను, మీరు చేస్తే శృంగారం, అవతల వాళ్ళు చేస్తే కాదు కదా, అది పాయింట్. సో ఇంకా కొన్నాళ్ళ పాటు దీన్ని మీడియా అయితే గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఇక్కడ ఏంటి, నేను మీడియాని రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే సార్, ఈ చిల్లర పంచాయతీలు వద్దు. ఓకే, ఈ తిట్లుకోవడాలు, బూతులు తిట్టుకోవడాలు, లేకపోతే బట్టలు దించుకోవడాలు, అరుచుకోవడాలు, చెప్పుతో కొట్టుకోవడాలు, ఇవన్నీ కూడా వద్దు. మీరు బయటికి రావడం మానేసేయండి పోనీ. నేను అదే అంటున్నాను, డిబేట్లు వద్దు అంటున్నాను. డిబేట్లు వద్దు. ఓకే, పాయింట్ ఉంది, నేను తీసుకొచ్చి ముందు పెడతా, చూడండి. అలాగే ముందు పెట్టారు కదా 2-3 ఛానల్స్కి వెళ్ళి. ఇప్పుడు నిన్న కూడా జరిగింది అదే కదా. అవును, పెడతానంటే కుదరట్లేదుగా అక్కడ సిచ్యువేషన్ అది. అందుకనే వేరే చోట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నేను చెప్తున్నా, మీకు ఇలాంటి చిల్లర పంచాయతీలు కావాలా, నిజం కావాలా? నేను అడిగేది అదే, సింపుల్. లీగల్గా ఎదుర్కొంటారా, లేకపోతే ఏ జరిగితే జరుగుతుంది సార్. దానికేమి నేనేమి దొంగతనాల్లో రౌడీజం చేసి జైలుకి పోతే బాధపడాలి, కానీ ఇట్లా మంచి పని కోసం వెళ్తూ నాకు దాంట్లో. కానీ మీ ఇమేజ్కి దెబ్బ తగులుతుందేమో. ఏం లేదా అనుకునేవాళ్ళు అనుకుంటుంటారు. కొంచెం సేపు పక్కన పెడదాం, ఈ ఇష్యూని పక్కన పెడదాం. శేఖర్ భాష గారు ఒక 18 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, పిల్లలు, అన్నీ ఉన్నాయి వెనకాల. ఓకే, ఐ మీన్ ఇంత. కానీ మీరు ఎప్పుడు కూడా ఈ విషయంలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాము అని చెప్పి ఎప్పుడన్నా మళ్ళీ ఓ రోజున ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఎందుకు మనకి తలనొప్పి అని చెప్పి? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? కానీ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. మా అమ్మ, మా నాన్న, మా ఆవిడ, మీతో నాకు ఇంటిమసీలో నేను కూడా ఫీల్ అయ్యా. ఎందుకు మా బాస్, నా జెమిని మ్యూజిక్ బాసు, మా బిగ్ ఎఫ్ఎం బాసు, అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు నీకా పెంట. కానీ వాళ్ళెవ్వరు నేను చూసి చూడట్లేదు. అండ్ ఏమో నాకు భయం లేదేమో అనిపిస్తుంది. నాకు నిజంగా నేను భయపడ్డాను. అది ఉండుంటే ఈపాటికి ఇంత దూరం వచ్చి ఉండేవాడిని కదా. ఆ బెదిరింపులకి, ఆ డ్రగ్ మాఫియా వాళ్ళు చేస్తున్న దానికి. డ్రగ్ మాఫియా అంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఆవిడ వెనకాల? మాఫియా అంటే 15 మంది ఉన్నారు కదా. 15 మందో 12 మందో అక్కడ. అందులో చాలామంది జైలుకి వెళ్ళారు, కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు. అది ప్యూర్లీ పోలీసులు చూసుకోవాల్సింది, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన వ్యవహారం. శేఖర్ భాష చేతుల్లో తీసుకుని ఏదో చేయాలన్న ఆలోచన ఎందుకు మాట్లాడటం దాని గురించి? నేను ఏం చేతుల్లో తీసుకున్నా సార్? నేను ఓన్లీ ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొస్తున్నాను తప్ప వాడిని ఏమైనా పట్టుకొచ్చానా? లేదు. ఆ చింటు గారిని ఏమైనా పట్టుకొచ్చానా? లేకపోతే ఆ ప్రభాకర్ రెడ్డి గారిని ఏమైనా